మూలపేట సభలో వైసీపీ సీనియర్ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ పని బ్యాంకుతో జరుగుతుంది, అది వచ్చి ఏదో గత చెప్పుకుంటున్నాం. కానీ అతనికి సంబంధించిన శాఖలో విజయవాడలో ఫ్లైట్ దిగుతావు, వైజాగ్ ఎక్కుతావు, విజయవాడ దిగుతావు, జగన్మోహన్ రెడ్డి కలకి వెళ్తావు. మరి ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది మరి 2 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు మరి అది పూర్తవలేదు? ఈ చిన్న పోర్టు, అది చిన్న ఎయిర్పోర్టు, దానికి ఎంత అక్కర్లేదు, ఎంత డబ్బులు అక్కర్లేదు, ఎంత శ్రమ అక్కర్లేదు, ఎంత అక్కర్లేదు. ఏమైంది అంటే వాళ్ళ తాలూకు పటుత్వం, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ వ్యవహారం నీకు చెప్పడానికి అని చెప్తున్నాను. ఊరికే పాపం గొంతు చింపుకొని ఏదేదో సాధించారని చెప్పి పాపం చాలా కష్టపడి అంత చెప్తున్నాం. ఏం అక్కర్లేదు వాళ్ళకి. ఈ వ్యవస్థ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రాంత ప్రజల మీద కానీ వాళ్ళకి ఎవరికి మక్కువ లేదు. వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ సొంతంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం, ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పాపకం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ మేలు కోసమే వాళ్ళ కార్యక్రమాలని ఆలోచన చేస్తారు. చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధ గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రధాని కానీ వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు స్వర్గీయ అరుణాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ ఆత్మ ఎక్కడ ఉన్నారు కానీ ఆయన అధ్యక్షతను కమిటీ చేశారు రాష్ట్ర విభజన కోసం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారండి? రాష్ట్ర విభజనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయనతో తీర్మానిపించారా లేదా? ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది నేను చెప్తుంది అబద్ధమా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు గారు, నువ్వు మీ నాయకులు మీరు రాజకీయాల కోసం చేస్తూ ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంటు ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం గుర్తెరగాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఆ పలాసలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కి ఎంతమందో ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ ఎంతో మంది, ప్రతి ఊర్లోనూ ఒక 2 పేషెంట్, ప్రతి ఇంట్లోనూ ఓ పేషెంట్ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం నువ్వు మర్చిపోయావా? సరే, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ చేసిన కార్యక్రమాలు స్వాస్థ్యంగా నిలబడతాయి కదా, ఉంటాయి కదా, అవి ఆలోచన చేసుకోవాలి కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మూలపేట పోర్టును ఎత్తి మొదటి కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో
అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేసామో దాన్ని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమీ కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? ప్రతి దాంట్లోనూ కార్యక్రమేనా? అది ప్రజల పనికి వస్తుందా, ప్రజల పనికి కాదా? అది వ్యవస్థ పనికి వస్తుందా, వ్యవస్థ పని కాదా? అది రాష్ట్రానికి అభివృద్ధి పనికి వస్తుందా, పనికి కాదా? ఆలోచించుకోక్కర్లేదు. ఇదే కార్యక్రమం. ఇది న్యాయమా? వీళ్ళు వచ్చంటే పెద్ద కబుర్లు చెప్తారు. ఆ పెద్ద కబుర్లు వచ్చి చెవిలో పూట్టుకొని మన ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలంట. ఇది నాయకత్వం. నాయకత్వం ఆలోచన చేయండి. ఒక విషయాన్ని వేదిక నుంచి ఆ టీవీ ద్వారా అడుగుతున్నాను. మీరు వెళ్ళండి, ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళండి. ఈయన వ్యవసాయ మంత్రి కదా, ఈ మంత్రి గారు ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నకి కనీసం మద్దతు ధర వచ్చిందా అడగమనండి. మద్దతు ధర కొంటున్నారా అడగమనండి. ధరలు కొంటట్లేదు. మన బతిగా మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత కాదు. మనకు సిగ్గు అనిపించట్లేదు, మనకు బాధ అనిపించట్లేదు, మనకి ఇబ్బంది అనిపించట్లేదు. ఏంటిది? సరే, అదృష్టానికో దురదృష్టానికో ఆ జరిగిన చంద్ర కాంగ్రెస్లోనో లేదా పెట్రోల్ మార్పిడి వల్ల లేదా ఏ కార్యక్రమంలో గెలవచ్చు, ఎమ్మెల్యేగా అవ్వచ్చు, ప్రభుత్వం రావచ్చు, పోవచ్చు. కానీ ఇది కాదు, చేయాలి కదా కార్యక్రమాన్ని. ఇవాళ చేయకుండా ఏమనంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద నా తెత్తుంటే మన సుఖమేంటి? పని కావాలి కదా. మేము మనుషులు పెరిగాం, మనుషులు పెరిగితే సుఖమేంటి? ఆ పని దానికి తగ్గట్టు పని చేస్తే ఆ కార్యక్రమం మాకు ఏదైనా మంచి పేరు ఏదైనా ఉంటుంది. రైతుకి ఇచ్చిన ఇవాళ విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ ఇన్సూరెన్స్ డబ్బులనే ఇవాళ లేదు. ఇన్సూరెన్సే ఇవ్వట్లేదు రైతులు ఇన్సూరెన్స్ రైతు కట్టుకోమన్నారు. ఆ రోజు జగన్మోహన్ ఉన్నప్పుడు జగన్మోహన్ కట్టేవాడు, ఆ ప్రభుత్వం కట్టేది. ఏది ఇవాళ మీ దగ్గర మామిడి తోటలు జీడి తోటలు ఉన్నాయి కదా. గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత ఇచ్చేవారు ఎకరానికి? ఈ సంవత్సరం ఎంత ఇస్తాను అడగండి. సగం మరి ఇన్సూరెన్స్ కంపెనీలే క్లెయిమ్ తగ్గించాలి చూడండి. ఇది అవాస్తవం అడగండి. వెళ్ళండి టీవీలో రేపు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తే నేను క్షమాపణ కోరుతాను. ఎందుకు తగ్గించవలసి వచ్చింది? ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి ఆ తాలూకు ప్రీమియం కట్టకపోవడం వల్ల తద్వారా రైతులు వచ్చి వేసి పంట వేసిన రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఇవాళ ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇవాళ వచ్చి పెద్ద పెద్దగా మాటలు చెప్తుంటే ఇవాళ ఇదేంటిది? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేము శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించాం. అచ్చెన్నాయుడును మన ఏం పేరు మన రామ్మోహన్ నాయుడిని మాట్లాడి చూపింది. చంద్రబాబు ఆలోచన బాగలేదు. చంద్రబాబు నాయుడు ఆలోచనే దోపిడీ. మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఎంత వేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం అంటారు. వీళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళకి ముందు సెట్ అయితే అప్పుడు ఇక్కడ సెట్ అవుతాయి, లేకపోతే సెట్ అవ్వవు. ఇవాళ ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఇంకా మీకు ఇంకా ఎండా 100 ఏళ్ళు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కనీసం ఆ మొదలు పెడతా ఆ కార్యక్రమం చేయండి. చేసి అప్పుడు 2 వెళ్తే కనీసం అదేనా పూర్తి చేసుకునే ఒక పేరైనా ఉంటుంది. అది ప్రారంభిస్తే అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు వచ్చి పేరు పెట్టుకుందాం అనుకుంటే అది చాలా తప్పు. అది మంచి సంప్రదాయం కాదు. పెంచుకో, తప్పులేదు. పలానా పిల్లల్ని పెట్టుకున్నాను కానీ పేరు పెట్టుకోవద్దు దయచేసి. అది నా రిక్వెస్ట్. ఇది నా విమర్శ కాదు ఇది. ఎందుకంటే
రాజకీయాల్లో ఒక మాటని దయచేసి అందరికీ మనం చేస్తాను. ఎవరినైనా పొగడొచ్చు, ఎంతైనా పొగడొచ్చు. ఓ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనొచ్చు. ఎవరినైనా విమర్శించామంటే అది ఉట్టిపోదు, ఆ విమర్శ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విమర్శించాలి. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకునే విమర్శిస్తున్నాను, చెప్తున్నాను.